హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను మీకు. అవేంటో కాదు, చాక్లెట్స్. ఈ కోకో పాట్స్ నుంచి చాక్లెట్స్ ఎలా తయారు చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. నేను 4 కోకో పాట్స్ అయితే తెచ్చుకున్నాను. ఎక్కడి నుంచి తెచ్చుకున్నానో మీకు ఈ వీడియోలో చెప్తూ ఉంటాను. ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. కోకో పాట్స్ని ఒక్క దెబ్బ వేయగానే 2 చెక్కలైనట్టు అవుతాయన్నమాట. అవి తీసేసి నిప్స్ని, అంటే ఇవి కోకో పాట్స్ అంటాము. వాటిలో ఉన్న గింజల్ని నిప్స్ అంటాము. నిప్స్ చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. చూడ్డానికి అచ్చం సీతాఫలం లాగా ఉంటుంది. అంటే లోపల సీతాఫలం గింజలు ఎలా ఉంటాయి, ఎలా స్మెల్ వస్తాయి, అలానే వస్తుంది. ఆ నిప్స్ అన్నీ నేను సపరేట్ చేసేసుకుంటున్నాను. భలే స్మెల్ వస్తున్నాయి. సేమ్ సీతాఫలాలు ఎలా స్మెల్ వస్తాయో సేమ్ అలానే వస్తున్నాయి. ఇలానే అన్ని పార్ట్స్ కట్ చేసేసుకుందాం, అంటే బ్రేక్ చేసేయండి. ఇదొకటి టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉంటుందో చెప్తాను మీకు. ఇది కూడా సేమ్ సీతాఫలం గుజ్జు ఎలా ఉంటుందో అలానే ఉంది. చాక్లెట్ ఫ్లేవర్లో అయితే ఏం లేదు. ఈ ఒక్కొక్క కోకో పాట్ని సేమ్ ఇలానే చూపిస్తున్నాను చూడండి. కోకో పాట్స్ ఎలా ఉంటాయి లోపల. గుజ్జు అంతా తీసిన తర్వాత ఇలా అయితే ఉంది. ఇవి యూజ్ అవ్వవు, యూజ్ అండ్ త్రో లాగా అంతే. ఈ పాట్స్ అన్నిటిని అలానే బ్రేక్ చేసేస్తున్నాను. ఇవన్నీ బ్రేక్ చేసిన తర్వాత నిప్స్ అయితే ఇన్ని వచ్చాయి. చూసారు కదా 4 పాట్స్కి ఎన్ని వచ్చాయో. ఇంకొద్ది పెద్దగా ఉంటే అన్నీ ఇంకొన్ని ఎక్కువ వచ్చాయి. 2 చిన్నవి, 2 పెద్దవి. చాక్లెట్ చేద్దాం అని అయితే నేను కోకో పాట్స్ తెచ్చుకోలేదు. ఎలా తెచ్చుకున్నానంటే, ఒక గృహప్రవేశానికి వెళ్ళాం మేము. వచ్చే దారిలో ఈ ట్రీస్ అయితే కనిపించాయి, కోకో ట్రీస్. సరే చాక్లెట్స్ ఈ మధ్యన అందరూ చేస్తున్నారు కదా, నేను కూడా ట్రై చేద్దామని 4 పార్ట్సే కోసుకున్నాను. నాకు చాలా టెన్షన్ అయిపోయింది. లోపలికి వెళ్దామంటే పాములు ఉంటాయేమో అని చాలా భయం వేసింది. ఒక కోకో నిప్ని కట్ చేసి చూపిస్తాను, లోపల ఎలా ఉంటుందో చూద్దాం. జాగ్రత్తగా కట్ చేయండి. గుజ్జు జిగురుగా ఉంది కొద్దిగా. కింద పెట్టి కట్ చేయండి, నాలా చేతిలో పెట్టి కాదు. చూడండి, మీకు కనిపిస్తుందా? కొద్ది దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. లైట్ బేబీ పింక్ కలర్లో ఉన్నట్టుంది లోపల. తర్వాత ప్రాసెస్ ఏంటంటే, నిప్స్ అని తీసేసుకున్నాం కదా, ఫెర్మెంటేషన్ చేయాలి. ఫెర్మెంటేషన్కి ఒక పల్చటి క్లాత్ అయితే తీసుకోండి. ఒక పల్చటి క్లాత్ తీసుకొని దాని మీద కవర్ చేసేయండి. మీరు ఇలానా చేసుకోవచ్చు, లేకపోతే బనానా లీవ్స్ ఉంటాయి కదా, ఆ లీవ్స్ తీసుకుని మనం నిప్స్ ఉన్నాయి కదా ఆ గిన్నెలో ముందుగా ఒక అరటాకు వేసేసి ఆ నిప్స్ని వేసి పైన ఇంకో అరటాకు మూత వేసుకున్నా కూడా చాలా బాగా ఫెర్మెంట్ అవుతాయి. ఫెర్మెంటేషన్ అంటే ఏం కాదు, పులిగి పెట్టడం అంతే. నా దగ్గర అరటాకులు అవైలబుల్గా లేవు కాబట్టి నేను ఒక క్లాత్ తీసుకున్నాను. ఒక తాడు తీసుకుని టైట్గా ఆ క్లాత్ని పైన బౌల్ పైన వేసేసి ముడి వేసేసాను. చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది కదా బాగా. ఇలా అయితే ముడి వేసేసాను. ఇలా 4 డేస్ అయితే ఉంచండి. అంటే 4 డేస్ ముడి విప్పకుండా అయితే ఉంచేకండి. 4 డేస్ మూత తీసి మనం కలుపుతూ ఉండాలి, అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఫెర్మెంటేషన్ అయితే చాలా బాగా జరిగిందండి. బాగా పులుసు పైన వాసన వస్తాయి, మనకి ఆల్కహాలిక్ స్మెల్ అయితే వస్తాయి ఫెర్మెంటేషన్ అయిన తర్వాత. ఇప్పుడు వీటిని ఒక కవర్ పైన ఎండలో పెట్టేస్తున్నాను. బ్లాక్ కలర్ వచ్చినాయి కదా అని అనుకోవద్దు. 4 డేస్ పులియబెట్టినప్పుడు నేను 2 డేస్ అయితే ఓపెన్ చేయలేదు, బయటకు వెళ్ళిన వల్ల అలా ఉంచేసాను కాబట్టి కలర్ చేంజ్ అయిపోయినాయి. వీటిని బాగా క్లీన్ చేసిన తర్వాత ఎండలో పెట్టాలి. ఆ నిప్స్ కలర్ చూసారా ఎలా వచ్చిందో, లైట్ బ్రౌన్ కలర్లో. అలా వచ్చిన తర్వాత మనం ఎండలో పెట్టుకోవాలి. బాగా వాష్ చేయండి. వాష్ చేసినప్పుడు జిగురుగా వస్తుంది. ఆ జిగురు అలానే వస్తుంది. ఎన్నిసార్లు మీరు వాష్ చేసినా బాగా అవన్నీ బ్లాక్ కలర్ మొత్తం పోయే వరకు వాష్ చేశాను, ఎండలో పెట్టేశాను కదా. 3 డేస్ అయితే బాగా ఎండలో పెట్టండి. తొక్క చూడండి ఎలా ఎండిపోయింది కాబట్టి బాగా డ్రై అయిపోయిన వల్లనే అలా వచ్చేసింది. చాలామంది ఏం చేస్తారంటే హీట్ చేస్తారు, అంటే ఫ్రై చేసినట్టు ఫ్రై చేస్తారు. మనం ఎండలో డ్రై చేస్తే అలా చేయాల్సిన అవసరం లేదు. ఇలా తొక్కలు చూసారు ఎంత నీట్గా అయితే వచ్చేసాయో, నిప్స్ అయితే ఇలా అవుతాయి. ఈ నిప్స్ని డైరెక్ట్గా మనం యూజ్ చేసేసుకోవచ్చు, హీట్ ఏం చేయక్కర్లేదు. ఈ తొక్కలు చూసారా ఎలా వచ్చేసినాయో, ఈజీగా వచ్చేస్తాయి ఎండలో పెడితే. ఇప్పుడు మౌల్డ్ కొనాలి కదా, మరి చాక్లెట్స్ చేసుకోవాలి అనుకుంటే ఆ మౌల్డ్ అయితే నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టాను. అసలు ఎలా వస్తుందో చూద్దామని చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను నేను. బాగా వచ్చింది మౌల్డ్ అయితే. అంటే నేను ఏ మౌల్డ్ పెట్టానో చూడండి, దగ్గరగా చూపిస్తాను మీకు. పిల్లలకి బాగా ఇష్టం కదా చాక్లెట్స్, అందుకనే వాళ్ళ కోసమే తీసుకున్నాను. మనం చాక్లెట్స్ చేసుకోవాలనుకుంటే చాలా మౌల్డ్స్ అయితే ఉంటాయి, చాలా మోడల్స్లో ఉంటాయి. కానీ పిల్లలకి నచ్చేవి తీసుకోవాలి కదా మనం. అందుకనే నేను
యానిమల్స్ ఎమోజీస్ ఉంటాయి కదా, ఆ ఎమోజీస్ని అయితే తీసుకున్నాను. పిల్లలు ఇటువంటివి బాగా ఇష్టంగా తింటారని, అంటే నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతారు కదా, ఈ మౌల్డ్ షేపుల్లో అయితే బాగుంటుందని తీసుకున్నాను. స్మెల్ కూడా బాగానే వస్తుంది. మౌల్డ్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా వస్తుందో అని భయపడ్డాను. ఎక్కడా చిరిగిపోయినట్టు కానీ ఎక్కడా లేదు, బాగుంది. నా మొహం చూస్తుంటే అర్థమవుతుంది కదా మీకు, చంద్రముఖి అంత ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తున్నాను నేను. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే మనం అలానే వాడేయకూడదు మౌల్డ్ని డైరెక్ట్గా. ఇప్పుడు నేను వేడి నీటిలో ఎలా కడగాలో చూపిస్తాను ఈ మౌల్డ్ని. మనకి డీమార్ట్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి మౌల్డ్స్. ఇప్పుడు వాటర్ తీసుకుని హీట్ చేయండి. ఎప్పటి వరకు అంటే బబుల్స్ వచ్చే వరకు హీట్ చేయండి. బబుల్స్ వచ్చిన తర్వాత ఈ మౌల్డ్ని అందులో డిప్ చేసేయండి. డిప్ చేసేసి అంతా మునిగే వరకు మీరు దేనితోనైనా కలుపుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్ తీసుకుని మొత్తాన్ని అందులో డిప్ అయ్యేలా చూస్తున్నాను. ఇందులో ఇది ఒక్కటే సరిపోదు, హాట్ వాటర్లో మౌల్డ్ కడిగేసాం కదా అని అనుకోవద్దు. దానికి ఉన్న స్మెల్ మొత్తం పోయి చాక్లెట్స్కి పట్టుకొని ఉండాలంటే కొద్దిగా వెనిగర్ యాడ్ చేసుకోండి. ఆ మౌల్డ్కి ఉన్న స్మెల్ అంతా పోతుంది. పక్కన డ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఈ నిప్స్ ఉన్నాయి కదా, ఈ నిప్స్ని నేను మిక్సీ పట్టేస్తున్నాను. అంటే కోకో పౌడర్ అవుతుంది ఇది. చాక్లెట్స్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా మనం. ఈ నిప్స్ అయితే డ్రై అయిపోయిన తర్వాత భలే సౌండ్ వస్తాయి. ఇప్పుడైతే నేను మిక్సీ జార్లో తీసుకున్నాను. ఎన్నో లేవు కదా, అందుకే చిన్న మిక్సీ జార్లోనే వేసేస్తున్నాను. ఓకే, మిక్సీ పట్టేస్తున్నాను. చూడండి, మీకు దగ్గరగా చూపిస్తున్నాను పౌడర్ ఎలా అవుతుందో మిక్సీలో. పౌడర్ అయితే అయిపోయింది కదా, నేను కొద్దిగా ఇందులో కోకోనట్ ఆయిల్ యాడ్ చేద్దామని తీసుకున్నాను. కోకోనట్ ఆయిల్ అంటే మనకి హెయిర్కి రాసుకునేది కాదు, ఎడిబుల్ కోకోనట్ ఆయిల్స్ అని ఉంటాయి. ఆన్లైన్లో దొరుకుతాయి, ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి మీకు. ఇలా కోకో పౌడర్ అయిపోయిన తర్వాత తీసి కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఎంతో యాడ్ చేయలేదండి, కొద్దిగానే. కొంతమందికి ఆ స్మెల్ నచ్చదు కదా. ఇప్పుడు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు షుగర్ అయితే నాలా ఇలా యాడ్ చేసుకోకండి. క్రష్ చేసిన షుగర్ని మాత్రమే యాడ్ చేసుకోండి. అది కూడా మిక్సీ పట్టేసుకుని యాడ్ చేసుకోండి. ఎందుకంటే బాగా లోపలికి బ్లెండ్ అవ్వాలి కాబట్టి షుగర్. అలా వేసేస్తే బ్లెండ్ అవ్వదు. నాకు అమూల్ బటర్ ఇదే దొరికింది. ఇది కాదండి, అన్సాల్టెడ్ బటర్ అని ఉంటుంది, అది తీసుకోండి. అదైతేనే బాగుంటుంది చాక్లెట్స్కి. నాకు ఇదే అవైలబుల్గా ఉండడం వల్ల ఇదే తీసుకున్నాను. మీరు షియా బటర్ తీసుకోవచ్చు, కోకో బటర్ కూడా తీసుకోవచ్చు. ఇంకా బటర్ వేసి కలిపిన తర్వాత కోకో మిక్స్ అయితే ఇలా వచ్చింది. ఇంకా అందులో ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఇంకా డైరెక్ట్గా మౌల్డ్లో అయితే వేసేస్తున్నాను. మా ఆర్జ అయితే వచ్చేసింది చాక్లెట్స్ చేసేలోపు. అదైతే చాలా ఆనందపడిపోయింది. అమ్మ చాక్లెట్స్ నా కోసం చేస్తున్నావా అని. అది వెయ్యి ఇది వెయ్యి, నాకు ఈ బొమ్మ కావాలి ఆ బొమ్మ కావాలి అంటుంది. అందుకని ఇది తీసుకున్నాను నేను. షేప్స్ కన్నా ఇలాంటివి బాగా ఇష్టపడతారని. రకరకాల మోడల్స్ అయితే ఉంటాయి. డీమార్ట్లో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. నాకు అప్పుడు ఇలా చాక్లెట్ చేసే ఐడియా లేదు, తీసుకోలేదు. ఇప్పుడైతే ఆర్డర్ పెట్టాల్సి వచ్చింది. నాకు తెలిసి డీమార్ట్లో ఇంకొద్దిగా తక్కువ ఉంటాయి అనుకుంటా. ఇప్పుడు కౌంట్ చేద్దాం అసలు ఎన్ని వస్తాయో. ఇంకా ఎక్కువ అవ్వచ్చు లిక్విడ్ టైప్లో చేసుకుంటే మీరు. నేను అన్సాల్టెడ్ బట్టర్ వేయలేదు కాబట్టి, తక్కువ బట్టర్ వేసాను కాబట్టి ఇలా గట్టిగానే ఉంది. లిక్విడ్లో వస్తే ఇంకా ఎక్కువ అవుతాయి. ఇప్పుడు 2 hours ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఎలా వస్తున్నాయో డీమోల్డ్ అయితే చేసి చూపిస్తాను మీకు. డీమోల్డ్ చేస్తున్నా కూడా నాకు చాలా భయం వేస్తుంది ఎలా వస్తాయా అని. కానీ చాలా బాగా వచ్చాయండి. అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, ఇలా వస్తాయి అనుకోలేదు. చాలా బాగా వచ్చాయి, చాలా నీట్గా కూడా వచ్చాయి, చాలా బాగున్నాయి చూడ్డానికి కూడా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. కోకో పౌడర్ బయట కొంటే చాలా ఎక్కువ. మనం ఇంట్లో ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకి చాలా హెల్తీ కూడా. ఇది డార్క్ చాక్లెట్ అని కూడా అనొచ్చు. ఇంకా ఏం మిక్స్ చేయలేదు కాబట్టి ఇందులో ఓన్లీ బటర్ ఒకటే వేసాం కాబట్టి తక్కువ వేసాను. అది కూడా మీరు ఒకటే వేసుకోండి, బటర్ అయినా వేసుకోండి, లేకపోతే ఎడిబుల్ ఆయిల్ అయినా వేసుకోండి. 15 అయ్యాయి, మిగతా 3 అవుతాయేమో అంతే. వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ.